హాయ్, ముందుగా వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఏం లేదు, మనకి కొత్తగా గవర్నమెంట్ అనేది ఒక పథకం అనేది తీసుకొచ్చింది. అది ప్రాజెక్ట్ ఫైల్ కింద వచ్చేసి బోనకల్లో జరుగుతుంది. ఏంటంటే సోలార్తో విద్యుత్ అనేది తయారు చేసి ఆ విద్యుత్తుని ఇంట్లో వాడుకున్న వాడికి తీసుకొని గవర్నమెంట్ రిటర్న్ మళ్ళీ దాన్ని తీసుకొని ఆదాయం అనేది చూపిద్దాం జనాలకి అనే ఒక ఉద్దేశంతో పెట్టడం జరుగుతుంది. దానివల్ల గవర్నమెంట్కి కూడా కొద్ది లాభం ఉంది. ఎందుకంటే అదే సోలార్ని ఏదైనా పెట్టాలంటే ల్యాండ్ కావాలి, భూమి కావాలి. సోలార్లు సెట్ చేయడానికి చాలా భూమి అవసరం పడుద్ది. దానికి ఎన్నో కోట్లు ఖర్చు అయింది. అదే ఇలా ఇళ్ళ మీద పెట్టడం వల్ల ఏంటంటే గవర్నమెంట్కి ఆ భూమి కొనే ఖర్చు ఉండదు. ఆ భూమి కొనే ఖర్చుతోనే ఈ సోలార్ అనేది పెట్టడం వల్ల ప్రతి గ్రామంలో సోలార్ అనేది తయారు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇలాంటి మంచి పనులు చేస్తే ఇప్పుడు దీనివల్ల అప్పు కాకుండా మంచిగా అనమాట. ఏంటంటే ల్యాండ్ కొనాలంటే ఏదైనా పైసలు తప్పని కాబట్టి అలాంటి లేకుండా మంచి ఉద్దేశంతో పెట్టారు దీన్ని. మనం అందరం దీన్ని ఎంతగానో అభినందించాలి. ఎందుకంటే ఇలాంటివి పెట్టినప్పుడే మనకి కొద్దిగా లాభం అనేది వచ్చింది, మీకు కొద్దిగా ఆదాయం అనేది చూపించాలనే ఉద్దేశంతో మంచిగా ప్రాజెక్ట్ ఫైల్ కింద బట్టీగా తీసుకొచ్చి పెట్టడం వల్ల ఎంతో బాగుంది. ఇప్పుడు బోనకల్లో నాకు తెలిసి దాదాపు ఒక 50% దాకా సోలార్ సెట్ చేయడం అయిపోతూనే ఉంది. అలాగే అంత బోనకల్లో ఒకటే కాదు, మన తెలంగాణ మొత్తం అలాగే పెట్టి చేయవల్ల మనం బయట రాష్ట్రాల నుంచి కరెంటు కొనుగోలు అనేది తప్పిది ఫ్రెండ్స్. దానివల్ల మన తెలంగాణకి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. మనం కరెంట్ అనేది మిగిలిన చూపిస్తే మనమే బయటకు అమ్ముకోవచ్చు. దాన్ని అట్లా చేయాలనే గవర్నమెంట్ ఒక మంచి ఉద్దేశంతో అయితే ఇది పెట్టడం జరిగింది. దీన్ని మనం అందరం ఎంతో గర్వించదగ్గాల్సిన విషయం. ఇలాంటి మంచి పనులు చేయండి. ప్రాజెక్టులు ఏదన్నా ఒకటి చేస్తే దానివల్ల 10 మందికి ఉపయోగం కలగాలి, నష్టం కలగకూడదు. 10 మందికి ఉపయోగం కలగాలి. ఇప్పుడు ఈ పని వల్ల 10 మందికి ఉపయోగం నష్టం ఉండదు. అర్థమైందా? అలాగే మనకి ఫ్యాక్టరీలో ముఖ్యంగా కంపెనీలు ఇలాంటివి వస్తే మనకి తెలంగాణ అనేది డెవలప్ అయ్యింది. పిల్లగాళ్ళకి జాబ్లు వస్తాయి, మంచి జాబ్లు వస్తే వాళ్ళ కుటుంబం అనేది సెటిల్ అయ్యింది. మనకి ఉచితాలు పథకాలు కాదన్న మనం ఆలోచించాల్సింది. ఈ ఉచిత పథకాల గురించి మనం ఆలోచించి గవర్నమెంట్ని తప్పు పట్టకూడదు. ఎప్పుడైనా సరే మనకి ప్రాజెక్టులు మనకి కావాల్సినవి ముందుగా ఇలాంటివి వస్తే మనం అభివృద్ధిలోకి పోతాం అనేది ఒకటి మనం ఆలోచించాల్సింది. మన పిల్లగాళ్ళకి జాబులు లేక ఇప్పుడు చాలామంది డిగ్రీలు అన్నీ అయిపోయి ఖాళీ తిరుగుతున్నారు. అలాంటి వాళ్ళకి జాబులు వస్తే వాళ్ళ కుటుంబం అనేది సరిపడిద్దిగా. ఈరోజు కొన్ని చోట్ల పిల్లలు కూడా ఇచ్చేవాళ్ళు లేదు, చదువుకున్నా అయినా పిల్లల్ని ఇచ్చేవాళ్ళు కానీ లేదు. ఎందుకంటే జాబ్ అడుగుతారు.